హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈరోజు మనము గురప్ప స్వామి ఆలయం గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ టెంపుల్ అనేది మనకు పూర్మామిళ్ళలోని ఊర్లో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి పూర్మామిళ్ళ నుంచి మైదుకూరు వెళ్ళే దారిలో రంగసముద్రం అనే ఊరి నుంచి మనకు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ఆర్చ్ నుంచి అయితే మనకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ వెళ్ళే దారిలో మనమైతే చుట్టూ చూడొచ్చు, చాలా పొలాలు ఇలా అయితే ఉంటుంది. సో నేచర్ వ్యూ అనేది అయితే చాలా బాగుంటుంది. సో ఇది పీపుల్కి ఎవరైతే వీకెండ్ మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో, సో వర్కింగ్ పీపుల్ వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. సో టెంపుల్ అనేది అయితే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఆదివారం సోమవారాల్లో ఇక్కడ పూజలు అనేవి చాలా బాగా జరుగుతాయి. యాటలు పెట్టుకునే వాళ్ళు కూడా యాటలు పెట్టుకుంటారు. సో ఇక్కడ మనము వన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళే దారిలో రంగసముద్రం అనే ఊరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ నుంచి ఇక్కడ మనకి వైఎస్ఆర్ స్టాచ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో బోర్డు అనేది కూడా ఉంటుంది. మధ్యనీరు గురప్ప స్వామి ఆలయం టెంపుల్కి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అనేది నేమ్ బోర్డు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక టెంపుల్ కనిపిస్తుంది ఆ రంగసముద్రం అనే ఊరిలో. సో ఊరు కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ చూడటానికి మనకెంతో నేచర్ కానీ చాలా అందంగా కనిపిస్తుంది. సో వీకెండ్ ఎవరైతే మంచి టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చాలా రకరకాల పొలాలు కనిపిస్తున్నాయి. పసుపు పంట, ఇలా వరి పంట, ఇలా అయితే ఇక్కడ ఉన్న రైతులు పండించడం జరుగుతుంది. సో నేను చెప్పినట్లుగా మనకి వీకెండ్ అనేది మంచి టైం ఇక్కడ మనమైతే స్పెండ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా మీరే, ఇక్కడ చుట్టూ పొలాలు కానీ ఎంతో ప్రశాంతంగా, నేచర్ కానీ ఎంతో అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది. సో ఆర్చ్ నుంచి అయితే మనకు ఒక 3 కిలోమీటర్స్ అండి ఈ టెంపుల్ అనేది. సో ఈ టెంపుల్ పూర్మామిళ్ళలో మాత్రమే కాకుండా ఈ గురప్ప స్వామి ఆలయం అనేది మనకి ఇంకా వేరే ప్రదేశాల్లో 2-3 ప్రదేశాలలో కూడా ఉంటుంది గురప్ప స్వామి ఆలయం అనేది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా పూజలు అయితే జరుపుతారు. అంటే కొన్ని గురప్ప స్వామి ఆలయాలలో యాటలు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. జమ్మలమడుగు దగ్గర ఉన్న గురప్ప స్వామి ఆలయంలో నాకు తెలిసినంత వరకు యాటలు పెట్టరు అని అయితే నేను విన్నది. ఈ గురప్ప స్వామి దగ్గర అయితే ప్రజలు యాటలు కూడా పెట్టుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆదివారం కానీ సోమవారం కానీ వస్తే ఇక్కడ పూజలు అనేవి బాగా జరుగుతాయి. ప్రజలు కూడా చాలామంది వస్తారు చుట్టుపక్కల ఊర్ల నుంచి. అంగరంగ వైభవంగా ఇక్కడ మనకు పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. మనమైతే ఆలయం దగ్గరికి అయితే రావడం అనేది జరిగింది. చూడండి, ఆలయం దగ్గర ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు అయితే ఉండటం జరిగింది. ఇక్కడ మనమైతే ఆలయం దగ్గరికి అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలామంది ప్రజలు అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆల్రెడీ వచ్చి దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని, సో చూడండి ఇక్కడ మనకు తలనీలాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది భక్తులు. సో ఇక్కడైతే మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకు
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా గదులు అయితే ఉన్నాయి. ఇవి భక్తుల కోసము కట్టించినవే. సో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకోకుండా వాళ్ళు వచ్చి దైవభక్తితో గురప్ప స్వామిని దర్శించి సో యాటలు పెట్టుకొని ఇక్కడ వాళ్ళు భక్తులు ఉండటానికి చాలా సదుపాయాలు అయితే కల్పించడం అనేది జరిగింది. చూడండి, మనకి ఇక్కడ నేమ్ బోర్డు అయితే కనిపిస్తుంది. శ్రీ 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 మద్దినూరు గురప్ప స్వామి దేవస్థానము. చూడండి, మనమైతే ఆలయం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడైతే పోయిలు అయితే ఉన్నాయి బోనం వండుకోవడానికి. అనగా బెల్లం అన్నం అనేది వండటం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నంది. ఇక్కడ ఇది గర్భగుడి అన్నమాట. లోపల అయితే గురప్ప స్వామి ఉన్నారు. సో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల నేను లోపల వీడియో అయితే తీయలేకపోతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు గుడి వెలుపల ఎంత ప్రదేశం అయితే ఉందో ఇక్కడ మనం కూర్చోడానికి కానీ సేద తీరటానికి కానీ చాలా స్థలం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ చెట్టుకు కూడా పూజలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మనకు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతోంది. సో ఇక్కడ చూడండి, చాలా గదులు అయితే ఉన్నాయి భక్తులు సేద తీరటానికి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉండటానికి చాలా సదుపాయాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ చాలా కిరాణా షాపులు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. సో ఈ ప్రదేశం అనేది చాలా పెద్దది. టెంపుల్ చుట్టూ పొలాలు, చాలా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఏరియా మొత్తం కూడా చాలా పెద్దది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైతులు ఎవరో వాళ్ళు పండించిన మొక్కజొన్నలను ఇక్కడ మనకి ఎండబెట్టడం అనేది జరిగింది. సో టెంపుల్ ప్రదేశం అనేది చాలా పెద్దది. చుట్టూ చెట్లు కానీ చాలా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఆదివారం అవ్వడం వలన చూడండి, భక్తులు అయితే ఎంతోమంది వచ్చారు. సో వాళ్ళు యాటలు అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. నేను పూజారిని అడిగిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఇక్కడ యాటలు అనేవి గురప్ప స్వామి ఎదురుగా కాకుండా మనం ఇక్కడ చూస్తే గురప్ప స్వామి ఆలయంతో పాటు మనకు పోలేరమ్మ గుడి కనబడుతుంది. సో అక్కడ పోలేరమ్మ గుడి ముందు ప్రజలు అనేది యాటలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో పోలేరమ్మ గుడి ముందు యాటలు పెట్టిన అవి గురప్ప స్వామికి అర్పించడం అనేది జరుగుతుందంట. పూజారి గారు అలా అయితే చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, పోలేరమ్మ గుడికి ఎలా వెళ్తామో గురప్ప స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంటుంది, దగ్గరలోనే. సో ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇలా మనం గురప్ప స్వామి టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే కొంచెము చూడండి, ఇక్కడ పోలేరమ్మ గుడి అని రాసుంది. సో ఇక్కడ కూడా చెట్టుకి అయితే పూజ చేశారు. సో ఇలా మనం వెళ్తున్నాం కదా, ఇక్కడేనండి పోలేరమ్మ గుడి. సో మనమైతే అక్కడ వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి భక్తులు ఆదివారం అవడం వలన చాలామంది ఉన్నారు. సో అక్కడ పోలేరమ్మ వారిని దర్శించుకొని ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ యాటలన్నీ ఆల్రెడీ తెగి ఉన్నాయి. మనం వెళ్ళే టైంకి ఈ ఆటలన్నీ పెట్టడం అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఇక్కడ యాటలు పెట్టుకున్న తర్వాత ఇక్కడే మనము
వంట చేసుకోవటానికి కావాల్సిన సామాన్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రూమ్ సదుపాయాలు కానీ అన్నీ మనకైతే ఉన్నాయి. చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.